హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 22. సో నేను దాదాపు ఒక 50 కాల్స్ అయితే కాల్ చేశాను. ప్రతి ఒక్కడికి అకౌంట్లోకి మనీ కావాలంటే ఏనో ఒక్కడు కొట్ల. సో ఇంకా ఎందుకులే, మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా, క్యాష్ డిపాజిట్ చేసుకుందామని డైరెక్ట్ ఏటీఎం కార్డుకి అయితే వచ్చా. సో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తే ఎలా ఉంటుందో చూడండి. తెలియదు కదా కొంతమంది డిపాజిట్ ఎలా చేయాలో. సో అని సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. వీడియో ఈ స్కూటీ అయితే వేసుకొచ్చా. సో మనకి డైరెక్ట్ ఎస్బీఐ ఏటీఎం ఇది అనిపిస్తుంది కదా, లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనకు కొన్ని ఉంటాయి. ఇక్కడ కార్డ్లెస్ ఉందంటే మీకు కార్డ్లెస్ డిపాజిట్ అయితే కార్డ్లెస్ డిపాజిట్ నొక్కోవాలి. నొక్కుకున్న వెంటనే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇక్కడ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ అని ఇవి వస్తాయి. దాని తర్వాత ఒక అకౌంట్ నెంబర్ అడిగిద్ది. సో అప్పుడు ఇదైతే ఓపెన్ అవుద్ది. దీంట్లో మనకు కౌంటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ వ్యాలిడ్ కాదు అనేది చూసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా నెంబర్ కొట్టాను అనుకోండి. నా నెంబర్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే ప్రింట్ వేస్తానంటే ఇది కొట్టేసి ఆ తర్వాత అకౌంట్ నెంబర్ కొట్టిన వెంటనే మనకి ఇది ఓపెన్ అయిన వెంటనే దీంట్లో క్యాష్ పెట్టేయాలి అంతే. ఇప్పుడు కార్డు అనుకోండి, టైం లిమిట్ చూపిస్తుంది. కార్డు అనుకోండి, కార్డుకి ఇంకోటి ఉంటుంది చూపిస్తాను. అయితే పెడుతున్నా. చిప్ ఎటు ఉందో అటు చూసుకొని పెట్టాలి ఎగ్జాక్ట్గా. సో ఇలా కొట్టిన వెంటనే మనకి కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. ఖచ్చితంగా చూసుకుంటే మీకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. సో పెట్టాం కదా, ఇదిగో ఇంగ్లీష్, ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, ఈ డిపాజిట్ నొక్కితే మనకి ఆటోమేటిక్గా వచ్చేద్ది. ఈ డిపాజిట్ నొక్కితే మనకి ఇది ఇక్కడ సేవింగ్గా ఏ అని అడిగిద్ది. ఈ క్యాష్ డిపాజిట్ అని అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ప్రాసెస్ చూపిస్తాం. అయ్యో ఎంత అయితే అంత, 1,00,000 వరకు అయితే మనకి లిమిట్ అయితే ఉంది. సో ఇది ప్రాసెస్ అయితే ఇది వెంటనే ఓపెన్ అయిపోద్దిలేండి. దాని తర్వాత మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ అయ్యి తెలుసు కదా మీకు ఆల్మోస్ట్. సో కొత్త వారికి తెలియకపోతే ఇదైతే చూపిస్తున్నాను. సో అది ప్రాసెస్ అయితే కార్డ్ ప్రాసెస్ అయితే చూసారు కదా, చాలా ఈజీ. అలా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సిడిఎం మెషిన్ ద్వారా క్యాష్లెస్ డిపాజిట్ అయితే మనం ఈజీగా, కార్డ్లెస్ మామూలుగా క్యాష్ డిపాజిట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఈరోజు మీకు ఎలాగో తెలిసింది కదా. సో ఇవైనా నేను క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి కోసం అకౌంట్లో అయితే వేసుకోవాల్సి వచ్చింది. అందు గురించి ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఇలా అయిపోయింది. సో దీంట్లో ఇంకో అడ్వాంటేజెస్ ఉంది. మీకు డెబిట్ కార్డు ఉంటే దీంట్లో మీకు ఛార్జెస్ అయితే పడవు మీరు డిపాజిట్ చేసినట్లయితే. సో మీరు వేరే అకౌంట్కి పంపించాలంటే కొంచెం అమౌంట్ అనేది కట్ అయితే చేసుకుంటారు. సో నేను చూసిన వాడికి అయితే కొంత అమౌంట్ మీరు కార్డు లేకుండా అయినా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. 550 రూపీస్ ఎంత సంథింగ్ కట్ అయింది, నేనైతే చూసా. అండ్ మీరు వేరే వాళ్ళకి పంపించాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళ అకౌంట్ నెంబర్ అయితే ఉండాలి. అండ్ మొబైల్ నెంబరు మీది ఇచ్చేసిన పర్లా. సో ఎంత డిపాజిట్ చేస్తున్నామో చేసి వాటి వాళ్ళకి కూడా పంపించవచ్చు. సో ఈజీ మెథడ్. మీరు వేరే సెంటర్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కాదు, మీకు నియరెస్ట్ ఏదన్నా బ్రాంచ్ది ఏటీఎం సిడిఎంఐ మిషన్ ఉంటే దాంట్లోనే డిపాజిట్ అయితే చేసుకోండి. సో మీకు కలిసి వస్తుంది. ఇది నా స్ట్రాంగ్ సజెషన్. మీరు బయటికి వెళ్తే ఆల్మోస్ట్ కమిషన్ అని ఒక 1000కి 10 రూపీస్, అలా 10,000కి 100 రూపీస్ అలాగైతే పే చేస్తే చేస్తారు. సో మీరు వెళ్ళేప్పుడు మీకు అవసరం లేనప్పుడు జస్ట్ మీ దగ్గర మనీ ఉంటే ఆ సిడిఎంఐ మిషన్లో ఎవరికి పంపించాలో అండ్ మీ అకౌంట్లోనే వేసుకోవాలన్నా ఈజీగా అయితే అది చేయండి. అదైతే కొంచెం మీకు కలిసి వస్తుంది. ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండవు. మీరు అప్పటికప్పుడు టెన్షన్ పడవసరం. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.